హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పప్పు మామిడికాయ ఎలా తయారు చేసానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని వేడెక్కనివ్వాలి. పప్పు చల్లనీటిలో వేస్తే బీసిపోతుంది కాబట్టి వేడిగా నీళ్ళు మరిగిన తర్వాత పప్పు వేసుకోవాలి. నీళ్ళు ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఈ వేడి నీటిలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మధ్యలో ఉడుకుతుండగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పప్పు మధ్యలో వాటర్ పెట్టుకోవాలి, ఎందుకంటే పప్పు ఉడికిపోయిన తర్వాత వాటర్ ఉందో లేదో తెలియదు కదా. ఒకవేళ అయిపోతే ఇలా వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. చల్ల నీళ్ళు వేసుకుంటే ఏంటంటే పప్పు బీచికిపోతుంది, మళ్ళీ మెత్తగా అవదన్నమాట. ఇంకా కాసేపు ఉడకాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ముందు వేసేసుకుంటే పులుపుకి పప్పు బీచికిపోతుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు టెంకతో సహా వేస్తున్నాను. ఇందులో కొంచెం టమాటీలు కూడా ముందు వేడి చేసి పెట్టుకున్నాను కదా. పప్పులో వాటర్ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. కారం 3 టీ స్పూన్స్, కదపకుండా మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికిపోయిన దాంట్లో టేస్ట్కి సరిపడినంత నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. అప్పుడు ఇలా పెట్టుకొని ఇలా మెత్తగా అనేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత పోపులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు సామాను. ముందుగా వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పప్పు సామాను, తర్వాత కరివేపాకు. బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పునైతే తాలింపు పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు రెడీ. మ్యాంగో డాల్. ఇప్పుడైతే అప్పడాలు.
ఇంకా కొంచెం మజ్జిగ మిరపకాయలు.